బతుకమ్మ పండుగ సందర్భంగా షేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని చందానగర్ పీజేఆర్ స్టేడియంలో జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమ నిర్వాహకులు అదేవిధంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ సంప్రదాయాలను ఆచారాలను గౌరవించి షేర్లింగంపల్లి ఆడపడుచులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా దుర్గామాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, సుఖ సంతోషాలతో అందరూ మంచిగా ఉండాలంటూ ఆయన కోరుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కాట్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా పాల్గొన్నాడు. ఇక ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జగదీశ్వర్ గౌడ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇక ఈ కార్యక్రమంలో తనని భాగస్వామ్యం చేసినందుకు కూడా ఎంతో సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత, అదేవిధంగా ఫిషరీస్ డెవలప్మెంట్ చైర్మన్ సాయి కుమార్, సోషల్ మీడియా చైర్మన్ రామ్మోహన్, కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున విచ్చేసి ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ సందర్భంగా షేర్లింగంపల్లి పరిధిలోని పీజేఆర్ గ్రౌండ్స్ లో ఈ రోజు బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇందులో వేలాది మహిళలు మరి ఎంతో సంతోషంగా బతుకమ్మ చుట్టూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రత్యేకించి ఈ నవరాత్రులు దసరా సందర్భంగా అమ్మవారిని వివిధ రూపాల్లో మరి స్వరూపాలను పూజించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం కూడా రానున్నటువంటి భవిష్యత్తులో అమ్మ శక్తి ఒక సహకారం కానీ వారి యొక్క కృపా కటాక్షం వారి కుటుంబం పైన, సమాజం పైన ఉంటూ సుభిక్షంగా ఉంచాలన్నటువంటి సంకల్పంతో ఈ బతుకమ్మ వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ క్రమంలో ఇక్కడ మరి కార్యక్రమానికి వేలాది మంది మహిళలు రావడం, దాంతో పాటు ముఖ్య అతిథులు రావడం, డివిజన్ సంబంధించినటువంటి పుర ప్రముఖులు రావడం, ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక వేడుకగా మరి జరుపుకోవడం జరుగుతూ ఉంది. దీనికి అనుగుణంగా ప్రకృతి కూడా ఈ రోజు సహకరించడం జరిగింది, వర్ణదేవుడు కూడా కరుణించడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం చేసే క్రమంలో యువజన నాయకులు, పార్టీ శ్రేణులు, సీనియర్ నాయకులు, మహిళలు అందరూ మరి సహకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకించి మీడియా కూడా ఈ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మరి రానున్నటువంటి భవిష్యత్తులో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మరి ప్రజలకు ఎంతో ఆమోదంగా ఉంటా ఉన్నాయి. అదేవిధంగా ఎలాంటి దుష్ట శక్తులు ఒక ప్రభావం ప్రభుత్వం పైన ఉండకుండా సుభిక్షంగా ఉండే విధంగా ప్రజలు ఈరోజు 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడం, అదే మాదిరిగా అన్ని రంగాల్లో కూడా పెద్దపీట వేసి అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క పాలనలో తెలంగాణ రాష్ట్రం ఇంకా సుభిక్షంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి వర్ధిల్లే విధంగా భగవంతుని అమ్మవారి కృప ఉండాలని చెప్పేసి, అదే మాదిరిగా ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ, సహకరించినటువంటి అందరికీ, మీడియా కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మా నుంచి ఏదన్నా మీకు ఇబ్బంది అయితే కూడా పెద్ద మనసు చేసుకొని క్షమించాలని చెప్పి మనవి చేసుకుంటా ఉన్నాం. ఈరోజు మన షేర్లింగంపల్లి నియోజకవర్గంలో చందానగర్ డివిజన్ లో జగదీశ్వర్ గౌడ్ అండ్ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగ జరుగుతుంది. దీనికి మీరు చూస్తే కానీ ప్రతి ఒక్క షేర్లింగంపల్లి కాదు, చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా మన స్త్రీలందరూ వచ్చి ఆనందంగా చాలా ఆహ్లాదంగా జరుపుకుంటున్నారు. ఈ యొక్క పండుగకి ఇప్పుడు మనకి చూసే టైం 9:30 అవుతుంది. అయినా కూడా ఎటువంటి అలసట లేకుండా కూడా చాలా బాగా దీన్ని ఆడుతున్నారు. ఈ యొక్క క్రెడిట్ అంతా కూడా జగదీశ్వర్ అన్నకి దక్కుతుంది. ఎందుకంటే మా ఈ యొక్క షేర్లింగంపల్లి ప్రజల్లో జగదీశ్వర్ అన్న, పూజ జగదీశ్వర్ అన్న ఎట్లా అంటే రాముడు సీతలాగా మాకు ఇక్కడ. ఎందుకంటే ఎటువంటి ఏ ఒక్క ప్రాబ్లం ఉన్నా, ఎటువంటి ఆపద ఉన్నా, ఏదున్నా కూడా ఒక్కసారిగా నీ ఫోన్ కాల్ చేస్తే కూడా ఎన్ని రాత్రి 1 గంటైనా 2 గంటలకైనా 3 కూడా అన్న ఒక ప్రాబ్లం ఉంది, అమ్మ ఇలాంటి ప్రాబ్లం ఉంది అని అంటే వెంటనే రెస్పాండ్ అయ్యే మనుషులు వీళ్ళకి ఇంతమంది జనాలు చూస్తే మీకు అందులో ఎంత అభిమానం ఉందో అని ఆయన
ప్రజాసేవే కాకుండా కూడా ప్రభుత్వం ఉన్న పథకాలు కానీ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన పథకాలు కానీ ప్రజలకి తీసుకెళ్లి ప్రతిసారి సీఎం రిలీఫ్ ఫండ్ అయినా కానీ కూడా ప్రతి ఒక్కరికి చేరేలాగా ఎంతో కృషి చేస్తున్నారు. రానున్న కాలాల్లో మన జగదీశ్వర్ అన్న గారు మరిన్ని పదవులు అధిగించాలని మేమందరం కోరుకుంటున్నాము. అలానే ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మాకు అందులో చాలా ఆనందంగా, ఇంకో ఆనందకరం ఏంటంటే అది చందానగర్ డివిజన్ లో ఏర్పాటు చేయడం అనేది చాలా భాగ్యంగా ఫీల్ అవుతున్నాను. ఆ చందానగర్ డివిజన్ లో ఏర్పాటు చేసి ఇలా ఈ విధంగా ఆహ్లాదకంగా ఒక్క చుక్క వర్షం కూడా వాళ్ళు పడలేదు. అది దేవుడు ఒక ఆశీస్సులు ఉన్నట్టు ఉన్నాయి అన్నగారి మీద, వాళ్ళ కుటుంబ సంపద మీద. ఈ యొక్క వేదిక తరపు నుంచి కూడా నేను షేర్లింగంపల్లి ప్రజలకి మళ్ళీ మన విచ్చేసిన అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలానే ఇవాళ మీడియా మిత్రులు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు. మన దసరా పండుగకి వచ్చి కవర్ చేసి ఇదంతా ప్రోగ్రామ్ కూడా కవర్ చేశారు. అట్లానే మన పోలీస్ శాఖ కూడా మొత్తం అంతా ధన్యవాదాలు చెప్తున్నాను. వాళ్ళు కూడా రెగ్యులేట్ చేస్తూ, ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తూ చేశారు. అలానే ఇవాళ వచ్చిన ముఖ్యులు అందరికీ కూడా, కార్పొరేటర్లు కానివ్వండి, చైర్మన్ కానివ్వండి, అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన నాకు జగదీశ్వర్ గౌడ్ గారికి, అలానే సత్యమణి పూజ గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నవరాత్రుల సందర్భంగా ఈ రోజు పెళ్లి ఆధ్వర్యంలో ఘనంగా జరిగినందుకు చాలా సంతోషిస్తున్నాం. అదేవిధంగా వివిధ ప్రాంతాల బతుకమ్మ మరియు అదేవిధంగా ఈరోజు ఈ ప్రోగ్రాం ఘనంగా జరుగుతున్నందుకు ప్రత్యేకించి ఆ కోసం పనిచేసి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు.